కత్తి మీద సాములా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. సాము బాగా జరిగితే ఓకే, లేదంటే తెగిపడటమే అన్నట్టుగా ఉంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇందుకు రెఫరెండంగా మారాయి. త్వరలో రాబోయే లోక్సభ ఫలితాలే తెలంగాణ కాంగ్రెస్ నేతల భవిష్యత్తును నిర్దేశించనున్నాయి. ప్రస్తుతం టీ కాంగ్రెస్ లో టెన్షన్ గా ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత తమ భవితవ్యం ఏమిటా అంటూ ఒక్కో కాంగ్రెస్ నేత మీనమేషాలు లెక్క పెడుతున్నారు. అటు అధిష్టానం కూడా లోక్సభ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. కనీస స్థాయిలో ఓట్లు సీట్లు దక్కించుకునే వారికే పదవుల పరంగా పార్టీలో ఇబ్బంది ఉండదని, ప్రతికూల ఫలితాలు వస్తే మాత్రం కీలక నేతల భవిష్యత్తుపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఈసారి లోక్సభ బరిలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలను అధిష్టానం బరిలోకి దింపింది కూడా ఇదే వ్యూహంతోనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో టీ కాంగ్రెస్ లోని సీనియర్ నేతల రాజకీయ భవితవ్యం తేలనుంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాల్లో గెలుపోటములు, వారికి వచ్చిన ఓట్ల ఆధారంగా అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ స్థానాల్లో గెలిచిన నేతకే పార్టీ రాష్ట్ర పగ్గాలిచ్చినా ఆశ్చర్యం లేదని గాంధీ భవన్ వర్గాలు గంటాపదంగా చెబుతున్నాయి. అందరికన్నా ఎక్కువగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ పై ప్రభావం పడనుంది. ఉత్తమ్ పర్యవేక్షణలో ఎదుర్కొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైంది. మామూలుగా అయితే అప్పుడే ఉత్తమ్ ను పదవిలోంచి తీసేయాలి. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఉత్తమ్ కి మరో ఛాన్స్ ఇచ్చారు. ఇందులో భాగంగానే పట్టుబట్టి మరీ నల్గొండ లోక్సభ నుంచి ఉత్తమ్ ని పోటీ చేయించారని, ఇప్పుడు ఫలితం తారుమారైతే టీపీసీసీ పదవిలోంచి తీసేయటం ఖాయమని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో మిగతా నేతల పరిస్థితి కూడా ఇలానే ఉంది. టీ కాంగ్రెస్ లో మరో కీలక నేత రేవంత్ రెడ్డి భవిష్యత్ మీద కూడా లోక్సభ ఎన్నికల ప్రభావం చూపించనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ఓటమిపై ఆశ్చర్యపోయిన రాహుల్ గాంధీ రేవంత్ కున్న ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని గెలుపు అవకాశాలున్న మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి ఆయనకు మరో అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రేవంత్ గెలిస్తే రాష్ట్రంలోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలకంగా మారతారు. లేదంటే మళ్లీ ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందేనని చర్చ జరుగుతోంది. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ సమర్థతకు లోక్సభ ఎన్నికలు పరీక్ష కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబట్టి తెచ్చుకున్న 5 స్థానాల్లో కేవలం 2ంటినే వారు గెలుచుకోగా వాటిలో వెంకట్రెడ్డి ఓటమి పాలయ్యారు. అయినా పట్టుబట్టి ఆయన భువనగిరి లోక్సభ టికెట్ తెచ్చుకున్నారు. తన సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో లోక్సభ బరిలోకి దిగిన వెంకట్రెడ్డి ఈ ఎన్నికల్లోనూ ఓడిపోతే పార్టీలో కూడా సైలెంట్ గానే ఉండాల్సి వస్తుంది. మొత్తం మీద ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్లలో గెలుపోటములను బట్టి రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ నాయకత్వం ఆధారపడి ఉంటుందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. ఇక పార్టీలో మిగతా నేతలు మధు యాష్కీ గౌడ్, రేణుకా చౌదరి, బలరాం నాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవిలకైతే లోక్సభ ఎన్నికలు ఏకంగా రాజకీయ భవితవ్యాన్నే తేల్చేయనున్నాయి. వీళ్లు తాము పోటీ చేసిన స్థానాల్లో గెలవటమైనా జరగాలి, లేదంటే కనీస ఓట్లైనా గెలుచుకోవాలి. లేదంటే వీరి భవిష్యత్తే ఏకంగా అంధకారం కానుందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. దానికి లోక్సభ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ నేతల భవిష్యత్తుకి రిఫరెండంగా మారాయనేది చేదు వాస్తవం. అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన పరువు పదవులు నిలబెట్టుకోవాలంటే ఎంపీ ఎన్నికల్లో గెలవాలని, లేదా కనీసం మర్యాదపూర్వకమైన మెజారిటీ అయినా సంపాదించుకోవాలి. లేదంటే కాంగ్రెస్ నేతలు మరో 5 ఏళ్ల పాటు ఎక్కడా కనిపించే అవకాశం కూడా లేకుండా పోతుందనేది క్యాడర్ టాక్. లోక్సభ ఫలితాలు టీ కాంగ్రెస్ పెద్దలకు బూస్టింగ్ ఇస్తాయా లేక బూస్టింగ్ ఇస్తాయా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. For more updates, please subscribe 99 TV Telugu.